బ్రేకింగ్ న్యూస్ చూసినాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయాలు సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భద్రాద్రి జిల్లా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కనీసం ఒక్కసారి కూడా విజయం సాధించగలేకపోవడంతో ఈసారి గెలిచేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. గత ఎన్నికలో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులు పొందెం వీరయ్య మినహా మిగిలిన వారందరూ అధికార పార్టీలో చేరడంతో ఈసారి అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పక్కా ప్రణాళికను రచిస్తుంది. మరోవైపు భద్రాద్రి జిల్లాలో తమ ఉనికిని చాటుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో భద్రాద్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మరో కొద్ది నెలల్లో ఎన్నికలు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్న నేపథ్యంలో ఇటు భద్రాద్రి జిల్లాలో అయితే రాజకీయ వేడి పెరిగవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే 2000 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో ఏర్పడిన భద్రాద్రి జిల్లా అయితే ఏర్పడిన చూడొచ్చు. అయితే ఈ భద్రాద్రి జిల్లాలో 5 నియోజకవర్గాలతోటి కూడుకున్నట్లుగా కూడా చూడొచ్చు. 4 నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో పోగా ఒకటి జనరల్ స్థలం అయితే కొత్తగూడెం నియోజకవర్గంగా అయితే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే గత 2 ఎన్నికలలో కూడా కేవలం అంటే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే భద్రాద్రి జిల్లా ఏర్పడిన తర్వాత కావచ్చు, మొత్తం అంటే ఇటు భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే కొత్తగూడెం జనరల్ స్థలంగా ఉండడంతో 2014 ఎన్నికల్లో జలగం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ 5 నియోజకవర్గాలలో కూడా కేవలం అంటే ఖమ్మం మాత్రమే గెలిచింది. 5 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే మన ఈ ఎన్నికలలో మాత్రం ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు అయితే పోటాపోటీగా ఉన్నట్టుగా కూడా చూసుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినాక ఇక్కడ రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా మారిపోయిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే సాంప్రదాయ ఓటు బ్యాంకింగ్ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు అంటే నేతలందరూ కూడా చేరైతే చాలా బలపడచ్చు. అయితే గత ఎన్నిక స్థలం బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎలాగైనా కూడా సత్తా చాటాలని అయితే చూస్తున్నట్లు కూడా చూడొచ్చు. అయితే ఈ 5 నియోజకవర్గాల వ్యాప్తంగా చూసుకుంటే అంటే జనరల్ స్థానంగా ఉన్నటువంటి కొత్తగూడెం పరిస్థితిని చూసుకుంటే ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో హస్తం గుర్తుపై అయితే పోటీ చేశారు. అయితే అనంతరం జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అధికార బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలతోటి అంటే ఈసారి సీటు వస్తుందా రాదా అని అయితే చివరి నిమిషం వరకు కూడా వేచి చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావుపై జలగం వెంకట్రావు వేసినటువంటి కోర్టులో కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉండటం నేపథ్యంలో ఆ కోర్టులో కేసు ఏ విధంగా వస్తుందో తెలియక అంటే రిజర్వ్ వ్యక్తిగా అయితే ఇప్పుడు అంటే వద్దిరాజు రవిచంద్ర అనే రిజర్వ్ వ్యక్తిగా ఇక్కడి పెట్టినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారా, లేదు అనుకుంటే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీలో చుక్కెదిరేటువంటి జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం కూడా సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కొత్తగూడెం సీట్ పరిస్థితి చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల మధ్యలో అయితే పోటాపోటీ తప్పదని కూడా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ తర్వాత ఇల్లందు నియోజకవర్గానికి వెళ్తే ఇల్లందు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బానోత్ హరిప్రియ నాయక్ గత ఎన్నికల్లో హస్తం పార్టీపై పోటీ చేసి అనంతరం ఈ యొక్క అధికార బీఆర్ పార్టీలో చేశారు. అయితే ఇక్కడ గతంలో ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కోరం కనకయ్య ఇప్పుడు హస్తం పార్టీపై పోటీ చేసేందుకైతే సిద్ధమవుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే ఆశావాహులు అనేక మంది కూడా ఈ యొక్క టికెట్ కోసం అయితే దరఖాస్తు చేసుకున్నారు. కానీ కోరం కనకయ్య మాత్రమే ఇప్పుడు అంటే ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేసే వ్యక్తిగా అయితే అంటే సుమారు అంటే దగ్గరగా ఫైనల్ చేసినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు కొత్తగా ఇల్లందు నియోజకవర్గం నుంచి చూసుకుంటే ఇండిపెండెంట్ గా నేను కూడా పోటీలో ఉంటానంటూ ఏదైతే గుమ్మడి అనురాధ అయితే ప్రకటించిన నేపథ్యం అంటే గుమ్మడి నరసయ్య కూతురు గుమ్మడి నరసయ్య అనేక పర్యాయాలు ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తిగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఆయనకు మచ్చలేని మనిషిగా అదే విధంగా న్యూ డెమోక్రసీ పార్టీ ఒక బెల్ట్ గా ఉన్నటువంటి ఇల్లందు నియోజకవర్గం నుంచి ఈసారి గుమ్మడి అనురాధ పోటీ చేస్తుండటంతో అంటే ఈ ముగ్గురిట్లో అయితే అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఎడ్జ్ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి అంటే గుమ్మడి అనురాధ ఒకవేళ పోటీ చేస్తే ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందని అయితే అంటే వేచి చూసే పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు